హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది హెయిర్ ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ వచ్చేసి డాండ్రఫ్ అండి. ఈ డాండ్రఫ్ని తగ్గించుకోవడానికి మన ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా తగ్గించుకోవచ్చు. దీనికోసం మనం రకరకాల కెమికల్ షాంపూలు యూజ్ చేస్తాం కదండి. ఇవేమీ అవసరం లేదండి. హోమ్ రెమెడీస్ తోటి ఈజీగా తగ్గించుకోవచ్చు. మన వంటగదిలో ఎప్పుడూ అందుబాటులో ఉండే చిన్న ఉల్లిపాయలు, మెంతులతోటి షాంపూని ప్రిపేర్ చేసి తలకి అప్లై చేసామంటే హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుందండి. చుండ్రు కూడా చాలా బాగా తగ్గుతుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి షాంపూలు యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయండి. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఈ షాంపూ కోసం కుంకుడుకాయలు, మెంతులు, శీకాకాయి, బాదాము, చిన్న ఉల్లిపాయ చెక్కు తీసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఒక నైట్ నానబెట్టుకోవాలండి. బాగా ఇలా ఒక నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి, మనం మిక్సీ పట్టుకోవడానికి మెత్తగా వస్తాయి. ఇప్పుడు శీకాకాయలోయి, కుంకుడుకాయలోయి సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్ ఓవర్ హీట్ అండి. అంటే ఒళ్ళు వేడి చేసింది అంటాం కదా, దానివల్ల తల కూడా హీట్ అవుతుందండి. దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. మెంతులు మన తలను చల్లబరిచి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. ఈ ఉల్లిపాయలు స్కాల్ఫ్ని శుభ్రపరిచి మనకి చుండ్రు తగ్గేటట్లు చేస్తాయండి. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అయ్యేటట్లు చేస్తాయి. ఇలా ఒక నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు, కుంకుడుకాయ, ఉల్లిపాయ అన్నిటినీ మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది చాలా స్మూత్గా రావాలి. ఎంతో కాస్ట్ పెట్టి మనం రకరకాల కెమికల్ షాంపూలు యూజ్ చేస్తాం కదండి, వాటికంటే కూడా ఇలా మనం ఇంట్లోనే షాంపూని ప్రిపేర్ చేసి వాడుకున్నామంటే మన హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయండి. హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. ఇలా స్మూత్గా పేస్ట్ రావాలండి. ఇప్పుడు ఈ షాంపూని మనం ఇలాగే యూజ్ చేసుకోవచ్చు, కానీ వడకట్టుకుందామండి. ఏమన్నా చిన్న చిన్న నలకలు ఉన్నా కూడా పోతాయి. ఇలా వడపోసుకున్నామంటే మనకి తొలకలు ఏమీ లేకుండా షాంపూ అనేది బయట ఎలా తెచ్చుకొని వాడుకుంటామో సేమ్ అలాగే వస్తుందండి మనకి. ఇప్పుడు నేను తయారు చేసిన షాంపూ నలుగురికి సరిపోతుందండి. మనము ఇలా వడకట్టేసుకొని ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 15 డేస్ వరకు వాడుకోవచ్చు. తక్కువ ఖర్చుతోటి ఎటువంటి కెమికల్స్ వాడకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే న్యాచురల్గా షాంపూలను ప్రిపేర్ చేసుకొని వాడుకున్నామంటే మన హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా తగ్గుతాయండి. ఇలా రెడీ చేసి వాడుకున్నామంటే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. షాంపూలను ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా రెడీ చేసుకొని వాటిని షాంపూ బార్ లాగా రెడీ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. అలా షాంపూ బార్లని ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో మన ముందు వీడియోస్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అటువంటి షాంపూ బార్లు అయితే మనం 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. వారానికి కనీసం 2 సార్లు ఇలాంటి షాంపూలతోటి తలస్నానం చేశామంటే మనకు డాండ్రఫ్ అనేది బాగా కంట్రోల్ అవుతుందండి. చిన్న ఉల్లిపాయలు, మెంతులు శక్తిగల న్యాచురల్ హోమ్ మేడ్ షాంపూ రెడీ అయిందండి. ఇది మన హెయిర్ ఫాల్ని, డాండ్రఫ్ని ఈజీగా తగ్గించి హెయిర్ గ్రోత్ అయ్యేదానికి బాగా హెల్ప్ చేస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe. Thank you.